ఏటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు జయవారం లేదా మంగళవారం, కుజుడు యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. మరో విశేషం షట్తిల ఏకాదశి. దీని విశిష్టత, ప్రాధాన్యత గురించి, పాటించవలసినటువంటి నియమాల గురించి శ్రీరస్తోంసంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ శోభకృతనామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంత ఋతువు, పుష్యమాసం, బహుళపక్షం. ఈరోజు తిథి బహుళ ఏకాదశి మధ్యాహ్నం 12:06 వరకు ఉంది. నక్షత్రం మూల తెల్లవారుజామున 3:32 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం మేషక్షేత్రంలో, మిత్రక్షేత్రం, కేతు సంచారం కన్యాక్షేత్రంలో, చంద్ర సంచారం, శుక్ర సంచారం ధనుస్సు క్షేత్రంలో, కుజ, రవి, బుధుల సంచారం మకర క్షేత్రంలో, కుజుడికి ఉచ్చస్థితి, రవికి శత్రుక్షేత్రం, శని సంచారం కుంభక్షేత్రంలో స్వక్షేత్ర స్థితి, రాహు సంచారం మీనక్షేత్రంలో. ఇది ఈ రోజున్నటువంటి గ్రహస్థితి. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు గోచారపరంగా, సూచనప్రాయంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలు పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి, విదేశీ ప్రయాణాలు ఉపకరిస్తాయి, విదేశీ లావాదేవీలు కలిసి వస్తాయి, నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు, ఆగిపోయినటువంటి కార్యకలాపాలు పునః ప్రారంభించి విజయాలు సాధించగలుగుతారు. మానసిక ఉల్లాసం పెరుగుతుంది, చేపట్టినటువంటి కార్యకలాపాలు ఏకాగ్రతతో పూర్తి చేయగలుగుతారు. మహిళలకు ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి, ఆనందానికి దారితీస్తాయి, బలాన్ని కలిగిస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు వ్యాపార రంగం వారు పొందగలుగుతారు. విదేశీ ప్రయాణాలు, విదేశీ లావాదేవీలు, విదేశీ ఒప్పందాలు వంటివి ఆర్థిక పరంగా కలిసి వస్తాయి. విద్యార్థులకి ఉత్సాహకర పరిస్థితులు విద్యలో తారసపడతాయి, చేపట్టినటువంటి కార్యకలాపాలపై శ్రద్ధ పెరుగుతుంది. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ న్యాయవాద వృత్తి వారు కొనసాగించగలుగుతారు. వైద్య వృత్తి వారికి అత్యంత అనుకూలం. క్రీడారంగం వారికి విజయాలు తథ్యం. చేపట్టినటువంటి కార్యకలాపాలు వేగవంతంగా వ్యవసాయ రంగం వారు పూర్తి చేసి ఆర్థిక బలాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. సినీ రంగం వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి షట్తిల ఏకాదశి సందర్భంగా శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా వేగవంతమైనటువంటి విజయాలు ప్రాప్తిస్తాయి. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ ఆర్థిక పరంగా అన్ని రంగాల వారు కొనసాగించగలుగుతారు. పురోభివృద్ధికే చేసేటువంటి ప్రయత్నాలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. నూతన ఉత్సాహాన్ని కూడగట్టుకుని చేపట్టినటువంటి కార్యకలాపాలపై ఆధిక్యత మహిళలు పొందగలుగుతారు. వ్యయం ఉన్నప్పటికీ శుభవ్యయం. మెరుగైనటువంటి అవకాశాలు వైద్య వృత్తి వారికి ఆర్థిక వృద్ధిని కలిగిస్తాయి. న్యాయవాద వృత్తి వారికి పోటీ పెరుగుతుంది. వ్యయం ఉన్నప్పటికీ అనుకూలంగా మరల్చుకుని విజయాలు సాధించగలుగుతారు. అభివృద్ధి రాజకీయ రంగం వారికి గోచరిస్తుంది. క్రీడారంగం వారికి మెరుగైనటువంటి అవకాశాలు గట్టి ప్రయత్నాల ద్వారా సుసాధ్యపడతాయి. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణపై అవగాహనతో కూడిన విజయాలు వ్యవసాయ రంగం వారు పొందగలుగుతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం సినీ రంగం వారికి కొనసాగుతుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి అత్యంత అనుకూలం. ఉత్తమ విజయాలు వృత్తిపరంగా సాధించగలుగుతారు. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి షట్తిల ఏకాదశి సందర్భంగా శ్రీకృష్ణ పరమాత్మని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. భగవద్గీత పఠనం, శ్రవణం మేలును కలిగిస్తుంది. ప్రతిబంధకాలు దూరమవుతాయి, ప్రశాంతత పెరుగుతుంది, విజయాలు వేగవంతంగా పొందగలుగుతారు. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. లాభదాయకమైనటువంటి కార్యకలాపాలు నేర్పరితనంతో పూర్తి చేయగలుగుతారు. తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా సమస్యల్ని అధిగమించగలుగుతారు. ఆరోగ్య పరిస్థితి మెరుగవుతుంది. ఆర్థిక రక్షణ కూడా కొనసాగుతుంది. బాధ్యతలు పెరుగుతాయి. అయినప్పటికీ సక్రమ నిర్వహణ ద్వారా విజయాలు సాధ్యపడతాయి. ఆరోగ్యం పదిలం. అభివృద్ధి కార్యక్రమాలు మహిళలకు కలిసి వస్తాయి. గృహ విషయాల అనుకూలం. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత
కార్యకలాపాల్లో కూడా ఆనందకర పరిస్థితులు, సంతృప్తికర వాతావరణం ఆస్వాదించగలుగుతారు. ప్రతిబంధకాలు విద్యార్థులకి తొలగిపోతాయి. సమయస్ఫూర్తితో వ్యవహరించి నైపుణ్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా విద్యలో అవగాహనతో కూడినటువంటి విజయాలు సాధ్యపడతాయి. విదేశీ విద్యా ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు సాఫ్ట్వేర్ రంగం వారు పొందగలుగుతారు. అభివృద్ధి వ్యవసాయ రంగం వారికి కొనసాగుతుంది. వైద్య వృత్తి వారికి సంకట పరిస్థితులు దూరమవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ఆలోచన సంపత్తితో కూడినటువంటి నిర్ణయాలు న్యాయవాద వృత్తి వారికి కలిసి వస్తాయి. గృహ విషయాలు అన్ని రంగాల వారికి అనుకూలిస్తాయి. శుభవార్తలు వింటారు. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు సాధించడానికి షట్తిల ఏకాదశి సందర్భంగా శ్రీరామచంద్రమూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు విజయవంతమవుతాయి. కార్యసిద్ధి చేకూరుతుంది. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ప్రతి పని పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. ఆలస్యంగా విజయాలు పొందగలుగుతారు. శ్రమ అధికం అవుతుంది. అనిశ్చిత పరిస్థితులు ఆర్థికంగా ఉంటాయి. గందరగోళ వాతావరణం ఆర్థిక పరంగా వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కొనసాగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలకై తహతహ పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో ఖర్చులు పెరుగుతాయి. అభివృద్ధి వ్యాపార రంగం వారికి క్రమక్రమంగా పెరుగుతుంది. ఆశించినటువంటి కార్యకలాపాలు గట్టి పట్టుదలతో కూడిన కార్యక్రమ నిర్వహణ ద్వారా మాత్రమే పూర్తి చేయగలుగుతారు. విద్యార్థులకి అనిశ్చిత పరిస్థితులు ఉంటాయి. నిర్ణయాలు త్వరితగతిని తీసుకోలేకపోతారు. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. రాజకీయ రంగం వారికి అభద్రతా భావం పెరుగుతుంది. గతంలో ఏర్పడినటువంటి ప్రతికూల ప్రభావం నియంత్రించలేకపోతారు. క్రమశిక్షణ క్రీడారంగం వారికి తగ్గుతుంది. ప్రత్యర్థులు బలపడతారు. పోటీ పెరుగుతుంది. అసహన పరిస్థితులు వైద్య వృత్తి వారికి ఉంటే అయినప్పటికీ నిలదొక్కుకోగలుగుతారు. పరిస్థితులు న్యాయవాద వృత్తి వారికి క్రమక్రమంగా మాత్రమే కలిసి వస్తాయి. దూకుడు స్వభావం, దూకుడు నిర్ణయాలతో కూడినటువంటి కార్యాచరణ వికటిస్తుంది. విముఖతకు దారితీస్తుంది. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు సాధించడానికి షట్తిల ఏకాదశి సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా గ్రహ అతి ప్రతికూలతని అవలీలగా ఎదుర్కోగలుగుతారు. విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. అనిశ్చిత పరిస్థితులు, ఆందోళన ఉన్నప్పటికీ నియంత్రించుకుని లేదా ఎదుర్కొని విజయాలు పొందగలుగుతారు. గృహ విషయాల అనుకూలం. మెరుగైనటువంటి అవకాశాలకై తహతహ పెరుగుతుంది. గతంలో ఆగిపోయినటువంటి కార్యకలాపాలు పూర్తి చేసి విజయాలు సాధించగలుగుతారు. బలాన్ని కూడగట్టుకోగలుగుతారు. మిత్రులతో సంభాషణలు రుచిస్తాయి. బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. కార్యసిద్ధి అన్ని రంగాల వారికి ఆనందాన్ని కలిగిస్తుంది. క్లిష్ట సమస్యలు వ్యాపార రంగం వారికి పరిష్కరింపబడతాయి. మెరుగైనటువంటి అవకాశాలు మహిళలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో పొందగలుగుతారు. అసాధ్య కార్యక్రమాలు సుసాధ్యం చేయగలుగుతారు. ఆశించినటువంటి కార్యకలాపాలు వైద్య వృత్తి వారికి లాభిస్తాయి. వ్యవసాయ రంగం వారికి అత్యంత ప్రోత్సాహకర పరిస్థితులు ఉంటాయి. పెట్టుబడులు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహంతో కూడినటువంటి కార్యకలాపాలు విద్యార్థులకు ఉపకరిస్తాయి. క్రీడారంగం వారికి ప్రాముఖ్యత పెరుగుతుంది. ప్రావీణ్యతతో కూడినటువంటి నిర్ణయాలు న్యాయవాద వృత్తి వారు తీసుకోగలుగుతారు. సందర్భోచిత వ్యాఖ్యల ద్వారా ఏర్పడినటువంటి అనుకూలత రాజకీయ రంగం వారికి బలాన్ని కలిగిస్తుంది. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి షట్తిల ఏకాదశి సందర్భంగా శ్రీ అనంత పద్మనాభ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా ఉత్తమ విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాల్లో అనుకూలత కొనసాగుతుంది. అయినప్పటికీ ఆందోళన కూడా సమాంతరంగా ఉంటుంది. కార్యకలాపాల్లో వేగం పెంపొందింపచేసుకోలేకపోతారు. కొన్ని విషయాల్లో విజయాలు, కొన్ని విషయాల్లో అపజయాలు సమాంతరంగా ఉంటాయి. కార్యక్రమాల్లో వేగం విద్యార్థులకి కొంతవరకు కలిసి వస్తుంది. ఓర్పు, సహనంతో కూడిన నిర్ణయాలు వ్యాపార రంగం వారికి లాభిస్తాయి. క్రమశిక్షణ న్యాయవాద వృత్తి వారికి తప్పనిసరి.
ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో ఆకస్మిక చిక్కులు సమస్యలు వైద్య వృత్తి వారికి వృత్తిలో చేకూరుతాయి. కార్యక్రమాల్లో వేగం తగ్గుతుంది. అనిశ్చిత పరిస్థితులు క్రీడారంగం వారికి కొనసాగుతాయి. వ్యవసాయ రంగం వారికి ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు పాటించవలసినటువంటి సమయం ఇది. ఈరోజు కన్యా రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు సాధించడానికి షట్తిల ఏకాదశి సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా సమస్యలు వేగవంతంగా పరిష్కరింపబడి విజయాలు పొందగలుగుతారు. ఈరోజు కన్యా రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యా రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సత్సంబంధాలతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. ఆగిపోయినటువంటి కార్యకలాపాలు పునఃప్రారంభించి విజయాలు సాధించగలుగుతారు. క్రమశిక్షణ పెరుగుతుంది. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. స్నేహితుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. భాగస్వాములతో ఒప్పందాలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. నూతన విధి విధానాలతో కూడినటువంటి కార్యాచరణ వైద్య వృత్తి వారికి ఉపకరిస్తుంది. న్యాయవాద వృత్తి వారికి మెరుగైనటువంటి అవకాశాలు వృత్తిలో లభిస్తాయి. సినీ రంగం వారికి ప్రాముఖ్యత పెరుగుతుంది. ఆశించినటువంటి కార్యకలాపాలు సాఫ్ట్వేర్ రంగం వారు కొనసాగించి విజయాలు సాధించగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి గుర్తింపు లభిస్తుంది. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది. ఏకాగ్రత పెరుగుతుంది. విద్యపై అవగాహనతో కూడినటువంటి విజయాలు సాధ్యపడతాయి. బలాన్ని కలిగిస్తాయి. మహిళలకు అత్యంత అనుకూలం. సానుకూల నిర్ణయాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో తీసుకోగలుగుతారు, అనుసరించగలుగుతారు. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి షట్తిల ఏకాదశి సందర్భంగా శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. విష్ణు సహస్రనామ పఠనం, శ్రవణం మేలును కలిగిస్తుంది. ప్రతిబంధకాలు దూరమవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ఉత్తమ విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆనందకర వాతావరణం గృహరీత్యా నెలకొంటుంది. ఆశించినటువంటి కార్యకలాపాలు మెల్లమెల్లగా పూర్తి చేయగలుగుతారు. శత్రువులపై విజృంభించగలుగుతారు. శత్రు భీతి కూడా పెరుగుతుంది. అనిశ్చిత పరిస్థితులు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో తారసపడినప్పటికీ నేర్పుతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా వాటిని దూరం చేసుకోగలుగుతారు. ప్రతిబంధకాలు మహిళలకు తగ్గుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. విద్యార్థులకి అనుకూల పరిస్థితులు గట్టి పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా మాత్రమే పొందగలుగుతారు. వ్యాపార రంగం వారికి అవరోధాలు ఆర్థిక పరంగా ఎదురవుతాయి. అయినప్పటికీ ఎదుర్కొని విజయాలు సాధించగలుగుతారు. ప్రతిబంధకాలు న్యాయవాద వృత్తి వారికి ఏర్పడతాయి. వైద్య వృత్తి వారికి సంకట పరిస్థితులు ఉంటాయి. కార్యక్రమాలు వేగవంతంగా వ్యవసాయ రంగం వారు మాత్రం పూర్తి చేయగలుగుతారు. సినీ రంగం వారికి రుణ ఒత్తిళ్లు ప్రబలమవుతాయి. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి షట్తిల ఏకాదశి సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా వేగవంతమైనటువంటి విజయాలు ప్రాప్తిస్తాయి. గ్రహ ప్రతికూలతని అవలీలగా ఎదుర్కోగలుగుతారు. సునాయాస విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు ధనుసు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మానసిక ధైర్యం పెరుగుతుంది. భూ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. ఆలోచన సంపత్తితో కూడిన నిర్ణయాల ద్వారా ఉత్తమ విషయాలు సాధించగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో బలాన్ని కలిగిస్తాయి. ఆర్థిక స్తోమత పెరుగుతుంది. అనుకున్నవి అనుకున్నటువంటి విధంగా సాధించగలుగుతారు. ప్రతిబంధకాలు ఒక్కొక్కటిగా ఎదుర్కోగలుగుతారు. వ్యయం ఉన్నప్పటికీ ఆదాయం కూడా సమాంతరంగా పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు వచ్చినప్పటికీ మహిళలు ఎదుర్కొని విజయాలు సాధించగలుగుతారు. మెరుగైనటువంటి అవకాశాలు న్యాయవాద వృత్తి వారు పొందగలుగుతారు. సంభాషణల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక అనుకూల మార్పులు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో పొందగలుగుతారు. సినీ రంగం వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక స్తోమత పెరుగుతుంది. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని వ్యవసాయ రంగం వారు ఎదుర్కోగలుగుతారు. ప్రతిబంధకాలు వేగవంతంగా పరిష్కరించుకునేటువంటి యుక్తులు లాభిస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు సాధించడానికి షట్తిల ఏకాదశి సందర్భంగా
శ్రీకృష్ణ పరమాత్మని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. భగవద్గీత పఠనం, శ్రవణం మేలును కలిగిస్తుంది. కుజ రవుల ద్వారా ఏర్పడేటువంటి విరోధాలు నియంత్రించబడతాయి. వేగవంతమైనటువంటి విషయాలు సాధ్యపడతాయి. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక చిక్కులు, సమస్యలు ఆరోగ్యపరంగా చోటు చేసుకుంటాయి. మనస్పర్ధలు, ఇతరులతో పెరిగేటువంటి సంఘటనలు ఉంటాయి. కాళయాపం ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు జటిలమవుతాయి. నూతన ఉత్సాహాన్ని, గట్టి పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా మాత్రమే పెంపొందింప చేసుకోగలుగుతారు. శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు ఆలస్యంగా విజయాల్ని కలిగిస్తాయి. నేర్పరితనం క్రీడారంగం వారికి తగ్గుతుంది. శత్రుభీతి పెరుగుతుంది. విద్యార్థులకి సూక్ష్మత తగ్గుతుంది. విద్యపై అవగాహనతో కూడినటువంటి విజయాలు వేగవంతంగా పొందలేకపోతారు. శ్రమ అధికమవుతుంది. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. పట్టుదలతో కూడినటువంటి కార్యకలాపాల ద్వారా వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో అంతిమ విజయాలు ప్రాప్తిస్తాయి. నూతన కార్యక్రమాలు క్రీడారంగం వారు మెల్లమెల్లగా ప్రారంభించగలుగుతారు. అభివృద్ధి న్యాయబోధ వృత్తి వారికి తగ్గుతుంది. వైద్య వృత్తి వారికి విరోధాలు ప్రబలమవుతాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడిన నిర్ణయాలు శ్రేయస్కరం, లాభదాయకం. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని అనుకూల పరిస్థితులు వేగవంతంగా పొందటానికి, ఆరోగ్య రక్షణకి శక్తిల ఏకాదశి సందర్భంగా శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. విష్ణు సహస్రనామ పఠనం, శ్రవణం మేలును కలిగిస్తుంది. గ్రహ అతి ప్రతికూలతని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు పెంపొందింప చేసుకోగలుగుతారు. అంతిమ విషయాలు బలాన్ని కలిగిస్తాయి. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్య సమస్యలు ఆకస్మికం. నూతన బాధ్యతలు పెరుగుతాయి. శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో విముఖత ఉంటుంది. మిత్రుల ద్వారా విమర్శలు ప్రబలమవుతాయి. విచిత్ర పరిస్థితులు గృహపరంగా కూడా చోటు చేసుకుంటాయి. అయినప్పటికీ ఓర్పు, సహనంతో ఎదుర్కొని అంతిమ విజయాలు సాధించగలుగుతారు. పట్టుదల పెరుగుతుంది. కార్యకలాపాల్లో వేగం వ్యాపార రంగం వారికి తగ్గుతుంది. నూతన విధి విధానాల్లో లోపాలు వెలుగులోకి వస్తాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో వైద్య వృత్తి వారు జాగ్రత్తలు పాటించాలి. న్యాయవాద వృత్తి వారికి పోటీ పెరుగుతుంది. అనిశ్చిత పరిస్థితులు వృత్తిపరంగా కూడా కొనసాగుతాయి. విద్యార్థులు గట్టి కృషితో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా మాత్రమే విద్యా అవకాశాలు చేజిక్కించుకోగలుగుతారు. ప్రతిబంధకాలు ప్రబలమవుతాయి. నూతన ఆశలు చిగురింపచేసేటువంటి కార్యకలాపాలు సినీ రంగం వారు ప్రారంభించలేకపోతారు. విఘ్నాలు చవిచూస్తారు. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి షట్తిల ఏకాదశి సందర్భంగా శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా వేగవంతమైనటువంటి విజయాలు పొందగలుగుతారు. ఏలినాటి శని ద్వారా, ఇతర గ్రహ అతి ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి సమస్యలు వేగవంతంగా పరిష్కరింపబడతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు మీనరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సందర్భోచిత నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అకారణ కలహాల ద్వారా ఏర్పడినటువంటి పరిస్థితులు చక్కబెట్టుకోగలుగుతారు. క్రమశిక్షణ పెరుగుతుంది. విధి విధానాలు కలిసి వస్తాయి. వేగవంతమైనటువంటి కార్యాచరణ ద్వారా కూడా విజయాలు సాధ్యపడతాయి. బాధ్యతలు పెరిగినప్పటికీ సక్రమ నిర్వహణ ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు సాధించగలుగుతారు. మెరుగైనటువంటి అవకాశాలు మహిళలకు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కలిసి వస్తాయి. లాభదాయకమైనటువంటి కార్యకలాపాలు పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగస్తులు శుభవార్తలు వింటారు. మెరుగైనటువంటి అవకాశాలు వ్యాపార రంగం వారు కొనసాగించగలుగుతారు. ప్రతిబంధకాలు ఒక్కొక్కటిగా నియంత్రించి సాఫ్ట్వేర్ రంగం వారు ఆధిక్యత సాధించగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి గుర్తింపు లభిస్తుంది. ఈరోజు మీన రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి షట్తిల ఏకాదశి సందర్భంగా శ్రీకృష్ణ పరమాత్మని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. భగవద్గీత పఠనం, శ్రవణం మేలుని కలిగిస్తుంది. ప్రతిబంధకాలను దూరం చేస్తుంది. విజయాలు వేగవంతంగా పొందగలుగుతారు. ప్రశాంతత పెరుగుతుంది. ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు మీనరాశి వారి
అదృష్ట వర్ణం పసుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి సాహస నిర్ణయాలు కలిసి రావాలని, మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో పొందాలని, గృహ విషయాలు అనుకూలించాలని, ఆరోగ్య రక్షణ చేకూరాలని, మంగళవారం సందర్భంగా షట్తిల ఏకాదశి సందర్భంగా శ్రీ మహావిష్ణువుని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. పుష్యమాసంలో బహుళపక్షంలో వచ్చే ఏకాదశి తిథిని షట్తిల ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. షట్తిల ఏకాదశి సందర్భంగా నువ్వులను 6 రకాలుగా వినియోగించడం ద్వారా సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. నువ్వుల పిండి శరీరానికి రాసుకొని అభ్యంగన స్నానాన్ని ఆచరించాలి. అలాగే నువ్వులు స్నానం చేసే నీటిలో కలుపుకొని ఆ నువ్వులు కలిపిన నీటితో స్నానాన్ని ఆచరించాలి. అలాగే స్వీకరించేటటువంటి జలములో కొన్ని నువ్వులు కలిపి ఆ జలాన్ని స్వీకరించాలి. నువ్వులతో తయారు చేయబడిన ఆహార పదార్థాలను స్వీకరించాలి. నువ్వులతో దేవతార్చన చేసి ఆ తర్వాత ఆ దేవతార్చనకు ఉపయోగించినటువంటి నువ్వులు గోమాతకు ఆహారంగా తినిపించాలి. అలాగే నువ్వులు ఎవరికైనా దానంగా ఇవ్వాలి. ఇలా 6 రకాలుగా నువ్వులను వినియోగించడం ద్వారా షట్తిల ఏకాదశి సందర్భంగా గ్రహచార గోచార శనిగ్రహ దోషాలను తొలగింపజేసుకోవడంతో పాటుగా సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అదేవిధంగా షట్తిల ఏకాదశి సందర్భంగా విష్ణుమూర్తిని పూజించడం ద్వారా, ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం ద్వారా, ఉపవాసం ఉండటం ద్వారా విశేషంగా విష్ణు కృపకు పాత్రులై వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. సహజసిద్ధంగా ప్రతి వ్యక్తి కోరుకునేది జీవితం ఆరోగ్యము, ఐశ్వర్యాలతో తొలతూగాలని, తనకు పట్టినటువంటి గ్రహచార గతుల నుంచి బయటపడి శుభప్రదమైనటువంటి జీవన విధానాన్ని కొనసాగించాలని కోరుకుంటూ ఉంటారు ప్రతి ఒక్కరూ కూడా. అయితే కొత్తగా గృహం కట్టినటువంటి వారు గృహంలోకి అడుగు పెట్టేటప్పుడే లక్ష్మీప్రదమైనటువంటి వివిధ అంశాలను దృష్టిలో ఉంచుకొని దానికి సంబంధించినటువంటి విధి విధానాలు పాటించటం ఎంతైనా అవసరం. సహసిద్ధంగా గృహప్రవేశ సమయంలో మొట్టమొదటిసారిగా అదృష్టం మన వెంట ఎల్లవేళలా ఉండి ఆ ఇంట్లో అందరూ సుఖశాంతులతో జీవించడానికి సకల ముక్కోటి దేవతా స్వరూపిణి అయినటువంటి గోమాతను తప్పనిసరిగా ఇంటిలోనికి తీసుకుని వెళ్ళాలి. అలా కుదరని పక్షాన ఇంటి చుట్టూతా అయినా సరే ప్రదక్షిణం చేయించాలి. అలా ప్రదక్షిణం చేసినటువంటి గోవుకు వేద అధ్యయనం చేసినటువంటి వారి చేత పూజ చేయించి ఆ గోవును అలంకరించి గోవుకు వలసినటువంటి ఆహారాన్ని సమర్పించాలి. ఇలా గనక చేసినట్లయితే గోమాత యొక్క దివ్యవంతమైన అనుగ్రహం వల్ల ఆ గృహంలో నివసించే ప్రతి ఒక్కరూ కూడాను సుఖశాంతులతో జీవితాన్ని గడపడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుందన్నమాట. అంతేకాకుండా గోవు దూడ ఉన్నటువంటి వెండి బొమ్మను మీరు నిత్యం కూడాను పూజా మందిరంలో ఉంచుకొని ప్రతినిత్యం కూడాను దానికి పూజ చేసి గోవుకు సంబంధించిన అష్టోత్తర శతనామావళి చదివి పూలతో అలంకరించి నైవేద్యం గనక సమర్పించినట్లయితే తప్పనిసరిగా ఆ గృహంలో లక్ష్మీదేవి స్థిరత్వాన్ని పొంది ఉంటుంది. ఎందుకంటే లక్ష్మీదేవి చెంచల అని అందరూ భావిస్తూ ఉంటారు. చంచలమైనటువంటి తత్వం లేకుండా ఎల్లవేళలా కూడాను ఆ గృహంలోనే తన దివ్యవంతమైన అనుగ్రహ కరుణా కటాక్ష వీక్షణాన్ని ప్రసరింపజేయడానికి ప్రతి ఒక్కరూ కూడాను వెండితో చేసినటువంటి గోవు దూడ ఆకృతి కలిగినటువంటి చిన్న విగ్రహం పెట్టమన్నారు కదా అని చెప్పేసి చాలా ఎత్తైన విగ్రహం మాత్రం పెట్టకూడదు. బొటన వేలంత సైజులో ఉండేటువంటి విగ్రహాన్ని ఉంచే నిత్యం కూడాను పూజా మందిరంలో గృహంలో పూజ చేయటం వలన సర్వాభీష్ట సిద్ధి కలిగి తీరుతుంది. అంతేకాకుండా చాలామంది శివలింగం పూజ నిత్యం కూడాను ఆచరించాలా, పూజా మందిరంలో శివలింగం ఉంచినటువంటి వారి పరిస్థితి ఏమిటి
అనేటువంటి సందేహాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. శివలింగాల్లో చాలా రకాలు ఉన్నాయి. స్ఫటికలింగం, అలాగే పాదరసలింగం, వెండితో చేసినటువంటి శివలింగాలు. సహజసిద్ధంగా గృహంలో ఎల్లవేళలా కూడాను ఐశ్వర్యయుక్తమైనటువంటి ప్రభావంతో పరమేశ్వరుని యొక్క దివ్య అనుగ్రహం ప్రతివారికి కలగడానికి స్ఫటికలింగాభిషేకము చాలా విశేషవంతమైన ప్రభావాన్ని ఇస్తుంది. ఎందుకంటే శుద్ధ స్ఫటిక సంకాశం అన్నారు పరమేశ్వరుణ్ణి. అలాగే స్ఫటికలింగం లేనివారు పాదరసలింగం చాలా చిన్నదిగా ఉంటుంది. ఆ పాదరసలింగానికి ప్రతిరోజు కూడాను నీళ్లు పోసి గంధం బొట్టు రాసి కుంకం పెట్టి మారేడు దళంతో గనక అలంకరించి ఓం నమ శివాయ అనే పంచాక్షరీ మంత్రాన్ని పఠించినా కూడాను ఐశ్వర్యయుక్తమైనటువంటి ప్రభావాలు కలుగుతాయి. అయితే ఇంట్లో శివలింగం పెట్టి పూజ చేసేటువంటి వారు ప్రతి సోమవారం మాస శివరాత్రి వేదం చదివినటువంటి వారిని పిలిచి అభిషేకార్చన చేయించుకోవటం చాలా ఉత్తమం. అభిషేకార్చనలో నమక చమక మంత్రాల ప్రభావం ఆ ఇంటిని ఐశ్వర్యయుక్తమైన ప్రభావంతో విరాజిలింపజేయటానికి ఆస్కారం ఉంటుంది. ప్రతిరోజు చేయవచ్చు అభిషేకం. మంత్రాలు రాని వాళ్ళు కేవలం నమశివాయ అనేటువంటి పంచాక్షరీ మంత్రంతో చెంబెడు నీళ్లు పోసి అలంకరణ చేయటం. అలా మంత్రాలు రానటువంటి వాళ్ళు సోమవారాలు కానీ మాస శివరాత్రి కానీ వేదాధ్యయనం చేసినటువంటి వారిని పిలిచి వారి చేత తప్పనిసరిగా నమక చమక మంత్రాలతో కూడినటువంటి ఏకరుద్రాభిషేకం చేయించుకోవటం వల్ల కూడాను గృహంలో ఎల్లవేళలా కూడాను ఐశ్వర్యకారకుడైనటువంటి పరమేశ్వరుడు తన దివ్యవంతమైన అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు సుమా అని చెప్పేసి శాస్త్రం. అంతేకాకుండా చాలామంది ఇటీవల కాలంలో అనేక రకాలైనటువంటి దేవతా చిత్రపటాలని కూడా పూజా మందిరాల్లో ఉంచుతున్నారు. ఆ పూజా మందిరాల్లో పటాలు అమర్చేటప్పుడు ఒకదానిపైన ఒకటి పెట్టి అమరుస్తున్నారు. అది వాస్తుశాస్త్రరీత్యా విరుద్ధం. ఎప్పుడూ కూడాను మీరు పూజ చేసే పూజా మందిరంలో ఎన్ని పటాలైతే చిత్రపటాలు భగవంతునివి సరిపోతాయో అన్ని పటాలే ఉంచి నమస్కారం చేసుకొని మీ మనసును త్రికరణ శుద్ధితో ఉంచుకొని పూజ చేయటం వలన సర్వాభీష్టాలు సిద్ధిస్తాయి. ఇవన్నీ గృహబల రీత్యా ప్రతి ఒక్కరూ కూడా పాటించటం సర్వశ్రేయోదాయకం. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహబల అంశాల్లో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. శుభోదయం. శుభమస్తు కార్యక్రమంలో శుభప్రదం అనే అంశానికి స్వాగతం. రత్నాలు పొదిగిన ఉంగరాల ధారణ వల్ల ప్రయోజనం ఉంటుందా? అనేక ప్రయోజనాలను మనం గమనించవచ్చు. పరిహార విజ్ఞాన శాస్త్రం ఏం తెలియజేస్తుంది? ఎలాంటి రత్నాలు ధరిస్తే ప్రయోజనం అంటూ వివరిస్తుంది. రత్నాల ధారణ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి? 24 గంటలు కూడా ఈ రత్నాలతో చేసిన ఆభరణాలు, అందులో అంగుళీయకం ప్రత్యేకంగా ధరించడం వల్ల ప్రయోజనం ఉంటుందా? 24 గంటలు ధరించవచ్చా? ఇలాంటి వివేచన చేస్తే రత్నాలను అలా పొదిగినటువంటి ఆభరణాలను, అందులో అంగుళీయకాలను ధరిస్తే కలిగే ప్రయోజనాలు ప్రధానంగా 4. 1, మన ఆర్థిక స్థాయిని ఎదుటి వారికి తెలియజేస్తుంది. 2వది, ఈ రత్నాలలో ఉండేటటువంటి సూర్యకాంతిని స్వీకరించే గుణం కారణంగా ఆరోగ్యం మెరుగున పడుతుంది. 3వది, ఆపద సమయంలో ఆ రత్నాలకు ఉండేటటువంటి విలువను అనుసరించి మన ఆర్థిక ఇబ్బందులలో నుంచి మనం బయటపడవచ్చు. 4వది, సమాజంలో మన స్థితి ఇటువంటిది అని ఎదుటివారికి తెలియజేయడంతో పాటుగా అత్యంత ఇబ్బందికరమైనటువంటి సందర్భాలలో సైతం మన స్థాయిని ప్రపంచానికి తెలియజేసే విధంగా ఉన్న కారణం చేత కీర్తి ఇనబడించేలాగా ఈ రత్నాభరణాలు లేక అంగుళీయకంలో ఉండేటటువంటి ఈ అమూల్య రత్నాలు మనకు సహకరిస్తాయి. ఇలా 4 విధాలుగా రత్నాభరణాలను, అంగుళీయకాలను ధరించడం ద్వారా కలిగే ప్రయోజనాలను తెలియజేసుకోవచ్చు. అలాగే నష్టాలు కూడా ఉన్నాయి.
మొదటి నష్టం, ఈ రత్నాభరణాన్ని ధరించిన సమయంలో విహితమైనటువంటి నియమాలు అనుసరించాలి. చేతికి అమూల్యమైన రత్నాభరణం ధరించిన కారణం చేత ఈ చేతితో ఏది పడితే ఆ వస్తువును తాకరాదు. ఉదాహరణగా చెప్పుకోవాలి అంటే పగడంతో ఉన్న అంగుళీయకం ధరించిన ఎడల అలాంటి వారు పాదరసం స్పృశించరాదు. అలాగే పగడం, వజ్రం ఈ ఆభరణాలతో ఉండేటటువంటి రత్నాభరణం కానీ అంగుళీకాన్ని కానీ ధరించిన వారు అగ్ని దగ్గరికి వెళ్ళరాదు. చెంపు ఆభరణం ధరించిన వారు పాలలో ఆ చెంపు ఉంగరం పెట్టుకున్న చేతితో అలా కలపరాదు. పాల గ్లాసుని చెంపు ధరించిన ఆ ఉంగరంతో ధరించరాదు అంటుంది శాస్త్రం. విరుద్ధమైన ప్రకృతి గల స్వభావాలు ఈ వస్తువులకు, ఆ రత్నాలకు శాస్త్రం సూచిస్తుంది. ఇది ప్రధానమైనటువంటి వ్యతిరేక ఫలితాంశం. రెండవది, 24 గంటలు కూడా రత్నాభరణాన్ని, అందులో అంగుళీకాన్ని ధరించరాదు. సూర్యాస్తమయం అనంతరం రత్నాభరణాన్ని తొలగించాలి. తిరిగి సూర్యోదయం సమయంలోనే ధరించాలి. రాత్రి వేళ ధరించినటువంటి రత్నాభరణం కారణంగా మన దేహంలో ఉండేటటువంటి విద్యుదయస్కాంత వలయాలు స్తంభీభూతమవుతాయి, తిరోన్ముఖంగా మారుతాయి, వ్యతిరేక ఫలితాలను ఇస్తాయి అంటుంది శాస్త్రం, రత్నశాస్త్రం. కనుక సాయంత్రం సూర్యాస్తమయం కాగానే ఆ రత్నాభరణాన్ని తొలగించి నీటి పాత్రలో ఉంచాలి. ఒక మట్టి కానీ, ఒక వెండిది కానీ, ఒక ఇత్తడిది కానీ, ఒక రాగిది కానీ, లేదా ఒక గాజుతో చేసినటువంటిది కానీ అయినటువంటి పాత్రలో ఈ రత్నాభరణాలను నీరు పోసి అందులో ఉంచాలి. పొరపాటుగా కూడా స్టీలు పాత్రలలో రత్నాభరణాలను అలా నీరు పోసి ఉంచరాదు. స్టీలు ఇనుము కనుక ఆ ఇనుము కారణంగా ఈ రత్నాలలో ఉండేటటువంటి ఆకర్షణ శక్తి కోల్పోయే ప్రమాదం ఉంది. మూడవ ఇబ్బంది ఏమిటి అంటే, వ్యతిరేక ఫలితాంశం ఏమిటి అంటే, అదే పనిగా 24 గంటలు అలాగే 7 రోజులు 365 రోజులు నిత్యము కూడా రత్నాభరణాన్ని అలాగే మన చేతికి ధరింపజేసినట్లయితే ఆ రత్నాభరణంలో ఉండేటటువంటి రత్నానికి ఉండేటటువంటి ఆకర్షించేటటువంటి శక్తి, విస్తృతంగా వ్యాపించిన ప్రపంచంలో ఉన్న తేజస్సును స్వీకరించేటటువంటి గుణం తగ్గుముఖం పడుతుంది. కనుక తరచుగా ఆయా రత్నాలకు సంబంధించినటువంటి ద్రవ పదార్థాలలో ఆ రత్న ఆభరణాన్ని కాసింతసేపు అలా ఉంచి వారానికి ఒకరోజు కానీ లేక మనకు వీలైన రోజు కానీ ఆవు పాలతో పరిశుభ్రపరిచి తిరిగి ధరించే ప్రయత్నం చేయాలి. ఏ విధంగానైతే మనం సెల్ ఫోన్ వినియోగించేటటువంటి సమయంలో నిర్ణీతమైన కాలావధి తదుపరి తిరిగి రీఛార్జ్ చేస్తూ ఉంటామో, అలాగే ఈ రత్నాభరణాలు కూడా అలాంటి రీఛార్జ్ వలె పాలు కలిపిన నీటిలో కానీ కొన్ని గంటల సేపు అలా ఉంచినట్లయితే కోల్పోయిన వాటి శక్తిని పునరుజ్జీవనంగా పునరుద్ధరింపజేసుకుంటాయి అని కూడా రత్నశాస్త్రం వివరిస్తుంది. చివరిది, 4వది వ్యతిరేక ఫలితాంశం ఏమిటి అంటే, అధికంగా మనం ఈ రత్నాభరణాలను ధరించినట్లయితే అధికంగా అది మనలో ఉన్నటువంటి సహజంగా ఉన్నటువంటి తేజోకరమైన గుణాన్ని హరించి వేస్తుంది. సహజంగానే మనలో కొంత రోగ నిరోధక వ్యవస్థ ఒకటి ఉంటుంది. సహజంగానే మనలో ప్రతి వ్యతిరేక ఫలితాన్ని, వ్యతిరేక ఆలోచనను, వ్యతిరేక అభివృద్ధికర అంశాన్ని ఎదుర్కొనేటటువంటి సహజమైన లక్షణం మనలో ఉంటుంది. కానీ అధికంగా మనం వజ్ర సంబంధిత, రత్న సంబంధిత ఆభరణాలు అలాగే ఉంగరాలు, అంగుళీకాలు ధరించిన ఎడల సహజమైన ఈ లక్షణాన్ని మనం కోల్పోతాం. డిపెండెన్సీ అంటాం ఆంగ్లంలో, ఆధారపడిపోవడం అంటాం ఆంగ్లంలో. ఇది 4వ అత్యంత వ్యతిరేకంగా ఉన్నటువంటి లక్షణం. 4 అనుకూలం, 4 ప్రతికూలం ఉన్నటువంటి నేపథ్యంలో తెలుసుకున్నాం కనుక వస్తువులో ఉండే గుణాన్ని ప్రయోజనం కలిగించే విధంగా మార్చుకోవాలి. కనుక రత్నాభరణాలను సమయాన్ని, సందర్భాన్ని, అవకాశాన్ని, అవసరాన్ని అనుసరించి ధరించిన ఎడల వాటి వలన తప్పక మనం సానుకూల ప్రయోజనాలని సాధించుకోవచ్చును అంటుంది పరిహార విజ్ఞాన శాస్త్రం. ఈ క్రమంలో చిటికెన వేలికి పచ్చ, ఉంగరం వేలికి కెంపు, మధ్య వేలికి నీలం, చూపుడు వేలకు పుష్యరాగం లేక కనక పుష్యరాగం, బొటన వేలికి వజ్రం ఉంగరం ధరించాలి. బొటన వేలికి అంగుళీకం ధరించడం
సహజంగా మనం గమనించని అంశం అవుతుంది. కానీ అజంతా ఎల్లోరా పుణ్య చిత్రాలలో శిల్పాలలో అరుదుగా కొన్ని శిల్పాలను మనం గమనించినట్లయితే బొటనవేలికి సైతం అంగుళీయకాన్ని ధరించి ఉండడం గమనించవచ్చు. అలాగే హంపి తదితర క్షేత్రాలలో ఉండేటటువంటి దివ్య శిల్ప సౌందర్య స్వరూపాలలో కూడా మనం ఇలాంటి అంగుళీయకాన్ని బొటనవేలికి కూడా ధరించి ఉండడం గమనిస్తున్నాం. అంటే పూర్వకాలంలో ప్రాచీనులు బొటనవేలికి కూడా అంగుళీయకం ధరించేటటువంటి వారు అనే విషయం తేటతెల్లమవుతుంది. చిటికిన వేలికి బుధుడు, ఉంగరం వేలికి రవి, మధ్య వేలికి శని, చూపుడు వేలికి గురువు, బొటన వేలికి శుక్రుడు ఇలా ఆధిపత్యం కలిగి ఉన్న నేపథ్యంలో మధ్య వేలికి సంబంధించి శని ఆధిపత్యం గల కారణం చేత శనికి మిత్రుడు శుక్రుడు కాబట్టి వజ్రం అంగుళీయకాన్ని మధ్యవేలికి కూడా ధరించవచ్చు. పగడం కూడా అంటే కుజుడు కూడా ఈ 5 గ్రహాలలో లేని కుజుడు కూడా శనికి మిత్రుడు కనుక మధ్యవేలికి పగడం ఉంగరం కూడా ధరించవచ్చును అంటుంది రత్నశాస్త్రం. నవరత్నాలతో కూడుకున్న అంగుళీయకాన్ని ఉంగరం వేలికి ధరించాలి లేదా చూపుడు వేలికి ధరించాలి అని కూడా శాస్త్రం ఒక నియమాన్ని సూచిస్తుంది. చిటికిన వేలికి సంబంధించిన చంద్ర సంబంధిత అంగుళీయకాన్ని అనామిక అనే పేరు గల ఉంగరం వేలికి కూడా ధరించవచ్చు. 5 వేళ్లలో అన్ని రత్నాలను ధరించేటటువంటి అధికారం అనామిక ఉంగరం వేలికే ఉంది కనుక ఈ ఉంగరం వేలికే అన్ని రత్నాలను కూడా మనం అలంకరింపజేయవచ్చును అని కూడా శాస్త్ర ప్రమాణం. శ్రీరామాయణంలో సమస్త ఆభరణాలని తొలగించిన ఆ రాముడు అడవికి వెళ్ళే సమయంలో అంగుళీయకాన్నే ధరించి ఉన్నాడు. సీతా సందర్శన వేళలో ఆంజనేయ స్వామి వారికి తాను ధరించిన ఆ అంగుళీయకాన్ని అందించి సీతామాతకు చూపించి తన ఉనికిని వివరించమని కోరి ఉన్నాడు అనే అంశాన్ని గుర్తుపెట్టుకుంటే అంగుళీయకాలు రత్నాభరణాలు వాటిని ధరించడం ఎంత అవసరమో మనకు తెలియవచ్చింది కనుక తెలుసుకున్నాం, పాటిద్దాం, ప్రయోజనాన్ని సాధిద్దాం. మళ్ళీ రేపు కలుసుకుందాం. శుభమస్తు. శ్రీరామ జయం. దినకరా శుభకరా దేవా దీనాధార తిమిర సంహార దినకరా శుభకరా. ఆయన ఆ కిరణములను వశ్యము, మేష్యము, శైష్యము, అలాగే హరాదినము అని 4 రకములైన విభాగంతో 300 కిరణములను మంచు సృష్టి చేయడానికి వినియోగిస్తాడు. ఆ కాలము లయకారకమై ఉంటుంది. ఇంకొక 300 కిరణములను శుక్రాస్తము, చంద్రాస్తము అనేటటువంటి 2 విభాగముల చేత ముగ్గురిని కాపాడుతుంటాడు ఏకకాలంలో. దేవతల్ని, పితృదేవతల్ని, మిగిలినటువంటి మనుష్యాది సమస్త జీవకోటిని 300 కిరణములను 2 విభాగములు చేసి కాపాడతాడు. అలా కాపాడడం కోసమే ఆయన యొక్క తేజస్సు మారుతూ ఉంటుంది. మహాసౌరంలో ఆయన గురించి మాట్లాడుతూ ఒక విషయం చెప్తారు. అన్ని ఋతువుల యందు సూర్యబింబం ఒక్కలా ప్రకాశించదు. ఒక్కొక్క ఋతువు యందు సూర్యబింబం యొక్క ప్రకాశం వివిధ రకములుగా మారిపోతుంది. అన్నిటికన్నా ముందు మనం చెప్పేది ఏదంటే చైత్ర వైశాఖ మాసములు వసంత ఋతువు. వసంత ఋతువు దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన కపిలవర్ణంతో ప్రకాశిస్తాడు. కపిలవర్ణము అంటే చాలామంది నల్లటి రంగు అని అనుకుంటూ ఉంటారు. కపిల గోవు అన్నాను అనుకోండి, నల్లటి గోవు అనుకుంటారు. కానీ కపిలవర్ణము అంటే నలుపు అని లేదు. ఎందుకంటే విఘ్నేశ్వరుడికి కూడా కపిలహ అని ఒక నామం ఉంది. సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః అని, కపిలుడు అని. కపిలవర్ణము అన్న వర్ణానికి అర్థం ఏమిటంటే నెత్తుటి యందు నలుపు చేరితే ఎలా ఉంటుందో అటువంటి రంగుని కపిలవర్ణం అంటారు. ఆవులలో సహజంగా నెత్తుటి యందు నలుపు చేరినటువంటి రంగుతో కొన్ని ఆవులు ప్రకాశిస్తూ ఉంటాయి. అటువంటి ఆవుల్ని కపిల గోవులని పిలుస్తారు. ఆ కపిల గోవు ఏర్పడడానికి కారణం ఒకానొకప్పుడు పరమశివుని యొక్క నేత్రముల నుండి దృష్టిపాతము కొన్ని ఆవుల మీద పడింది. అప్పుడు అవి అటువంటి రంగు సంతరించుకున్నాయి. అందుకే మళ్ళీ గోవుల యందు కపిల గోవుకి విశేష ప్రాధాన్యత. అటువంటి కపిలవర్ణంలో వసంత ఋతువులో ప్రకాశిస్తాడు. వసంత ఋతువు చైత్ర వైశాఖ మాసములు. వసంత ఋతువు యందు కూడా యమదంస్ట్ర బయటికి వస్తుంది, ఒక కూర పైకి వస్తుంది. కానీ కపిలవర్ణంతో ప్రకాశించేటటువంటి సూర్యుడు వసంత ఋతువు యందు ఉండగా
ఉత్తరాయణ పుణ్యకాలం నడుస్తుంది. ఉత్తరాయణ పుణ్యకాలం నడుస్తూ వనములన్నీ కూడా అపారమైనటువంటి శోభతో ఉండే కాలం వసంత ఋతువే. అందుకే రామాయణంలో కూడా చైత్ర శ్రీమాన్ ఇయం మాస పుణ్య పుష్పితకానన యవ్వ రాజ్యాయ రామస్య సర్వం మే ఓపకల్ప్యతాం అంటారు. అన్నిటికన్నా విశేషం ఏమిటంటే చైత్ర వైశాఖ మాసములకు సంస్కృతంలో మధుమాసము మాధవ మాసము అని పేర్లు. ఈ 2 మాసములలో పుట్టినటువంటి వాళ్ళు మహాపురుషులు. మనకి అసలు మానవ జాతిని నడిపించగలిగినటువంటి మహాపురుషులందరూ కూడా చైత్ర వైశాఖ మాసాల్లోనే పుట్టారు. చైత్రమాస శుక్లపక్ష నవమి నాడు అసలు మనుష్యుడు ఎలా బ్రతకాలో, ధర్మాన్ని ఎలా అనుష్ఠించాలో నేర్పి చూపించినటువంటి రామచంద్ర ప్రభువు పుట్టారు. వైశాఖ మాసంలో శుక్లపక్ష పంచమి నాడు లోకానికంతటికీ భక్తి జ్ఞాన వైరాగ్యాలు నేర్పినటువంటి వాడు సాక్షాత్ కైలాస శంకరుడే కాలడి శంకరుడిగా అవతరించినటువంటి శంకర భగవత్పాదుల యొక్క జయంతి. ఇద్దరి మాటలు కూడా మధుర మధురములై ఉంటాయి. ఇద్దరి యొక్క జీవితాలు కూడా సువాసన భరితములై ఉంటాయి. మామిడి పండు మల్లె పువ్వు వచ్చేటటువంటి కాలం మధుమాసం మాధవ మాసం. అటువంటి వసంత ఋతువు పరమ పవిత్రమైనటువంటి కాలము అని శాస్త్ర నిర్ణయం. ఆ సమయంలో సూర్యభగవానుడు కపిలవర్ణంలో ప్రకాశిస్తాడు. ఆ చైత్ర వైశాఖ మాసములు అయిపోయిన తరువాత వచ్చేవి జ్యేష్ఠ ఆషాఢ మాసములు. ఇవి 2 గ్రీష్మ ఋతువుతో ఉంటాయి. గ్రీష్మ ఋతువు నడుస్తుండగా సూర్యుడి యొక్క ప్రకాశం బంగారు వన్నెలో ఉంటుంది. బంగారం ఏ రంగులో ఉంటుందో ఆ రంగులో బింబం ప్రకాశిస్తూ ఉంటుంది. ఇది దాటిపోయిన తర్వాత శ్రావణ భాద్రపద మాసాలు వర్ష ఋతువు వస్తాయి. వర్ష ఋతువు వచ్చేసరికి సూర్యబింబం తెల్లటి రంగును పొందుతుంది. సూర్యుడు తెల్లటి రంగును పొందాడు అంటే అనుగ్రహ ప్రదాత అయి లోకమునకంతటికీ కూడా వర్షాన్ని కటాక్షిస్తాడు అని గుర్తు. శ్రావణ భాద్రపద మాసాల్లో తెలుపు రంగు పొందుతాడు. ఆశ్వీజ కార్తీక మాసాలు శరదృతువు. శరదృతువులో తెలుపు పసుపు కలిసినటువంటి వర్ణం ఎంత తేజోవంతంగా ఉంటుందో అంత అద్భుతమైనటువంటి బింబం ఏర్పడుతుంది. ఆ బింబము యొక్క కాంతి చంద్రుడి మీదకెడుతుంది. ఆ చంద్రుడి మీదకి వెళ్ళినప్పుడు చంద్రుడు ఆశ్వీజ శుద్ధ పౌర్ణమి నాడు పరిణిత చంద్రుడిగా దర్శనమిస్తాడు. అందుకే మిగిలినటువంటి ఏ పౌర్ణమికి కనపడనటువంటి చంద్రబింబం ఒక్క ఆశ్వీజ శుద్ధ పౌర్ణమి నాడు మాత్రం విశేషమైనటువంటి బింబ దర్శనం అవుతుంది. అందుకే ఆ ఒక్క చంద్రుడికే పరిణిత చంద్రుడని పేరు. అలా ఉండడానికి కారణం ఏమిటంటే శరత్కాలమునందు సూర్యబింబం పసుపు తెలుపు కలిసినటువంటి రంగులో ప్రకాశిస్తుంది. తర్వాత వచ్చేటటువంటిది హేమంత ఋతువు. హేమంత ఋతువు దగ్గరికి వచ్చేటప్పటికి తామ్రవర్ణంలోకి మారిపోతాడు. విపరీతమైనటువంటి మంచు పడడం ప్రారంభమవుతుంది. అంతా మంచు పడి లోకమంతా గడగడ గడగడ వణికిపోతుంటుంది. ఒక కవి చాలా అందమైన మాట చెప్పాడు కూడా. ఏదో ఆ తెల్లవారుజాము అయ్యేటప్పటికీ ఆ మంచంతా పడుతుండడం చేత సమస్త భూతములు వణికిపోతాయి. వణకకుండా నిలబడేటటువంటి ఏకైక ప్రాణి ఎవరు అంటే భూమాత ఒక్కతే వణకదు. ప్రాతర్వేళల మంచు జుంపిగిమి జంపంబైనలే బచ్చికల్ శ్వేతశ్రీ తిలకించుటెంతయు రహించన్ సర్వభూతంబులన్ శీతశ్రాంతి బడంక తానచలయై చెల్వందు భూదేవికిన్ శీతర్తు ప్రభుడిచ్చు వజ్రముల రాశింబూలె నల్వంకలన్నన్నాడు. సమస్త ప్రాణులు కూడా ఊహూయని వడక లోకముర్వీనాథ అని వణికిపోతుంటే ఒక్క భూకాంత మాత్రం నేను వణికిపోతే ప్రాణులు నిలబడరని ఆవిడ మాత్రం వణకకుండా నించుంటుంది.